హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో చూస్తున్న పాదు కాకరపాదండి. మా గోడ పక్కన పడి మొలిసిందనమాట. అంటే పడి కాదులేండి, మేమే వేసాము. ఎప్పుడో ఒకసారి కాకరకాయలు తెచ్చినప్పుడు ఒక కాయ పండిపోయింది. విత్తనాలు రెడ్గా ఉంటాయి కదా, అవి ఊరికే జిమ్మామన్నమాట. వస్తాయో రావో అనుకున్నాము, కానీ పాదైతే చాలా చక్కగా హెల్దీగా వచ్చిందండి. దీనికి పువ్వులు పూసాయి, స్టార్టింగ్లో చూసాము. పిందెలు లైట్గా ఉన్నాయి, కానీ తర్వాత చూస్తే మాకు పెద్ద కాయలు ఏమీ కనిపించినట్టు అనిపించలేదండి. సో లైట్ తీసుకున్నాము. మా బాబు ఆడుతుంటే బాల్ ఒకసారి అటు పడిందనమాట. సో మా హస్బెండ్ని గోడ పక్కకి దింపి ఆ బాల్ తీసుకురమ్మని చెప్తే కాకరకాయలు కనిపించాయంట. చూస్తే ఒకటి కాదు రెండు కాదండి, ఎన్ని కాకరకాయలు కాసాయో కనిపించకుండా చక్కగా దాచుకుంది పాదైతే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ కాయలన్నిటిని చూసాక. అన్నీ జాగ్రత్తగా కోసి ఇచ్చారనమాట. వాటిల్ని వెయిట్ వేసి చూస్తే ఎగ్జాక్ట్గా కేజీ దాకా ఉన్నాయండి వెయిట్. మేమైతే షాక్ అసలు. చాలా ఆనందం వేసింది. కర్రీ అయితే అదిరిపోయిందండి, అసలు మామూలుగా లేదు. నేను వీటికి ఏం వేసానంటే కాంబినేషన్ కాకరకాయల్లో ఎండు రొయ్యలు వేసి ఫ్రై చేశానమాట. ఎంత బాగుందంటే టేస్ట్, అసలు అమృతం అనేది చేదుగా కూడా ఉంటుందా అన్నంత టేస్టీగా అనిపించిందండి. ఇక మీరే అర్థం చేసుకోండి ఎంత రుచిగా ఉందనేది. అసలు కాకరకాయ అంటే నాకే ఇష్టం ఉండదు, కానీ నేను వదలకుండా తిన్నానంటే మామూలు విషయం కాదనమాట. మందులు వేయకుండా పండించిన పంట కదండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. కాకరకాయ ఈ పేరు చెప్పగానే చాలామంది బాబోయ్ అంటూ పారిపోతాం కదా. ఈ పూట నాకు అన్నం వద్దని కూడా తినటం మానేస్తూ ఉంటారు. ఎందుకంటే కాకరకాయలో చేదు భయంతో చాలామంది దీన్ని తినడానికి అసలు ఇష్టపడరు. కానీ ఈ కాకరకాయ చేసే మేలు ఏంటో తెలిస్తే మాత్రం పచ్చిగానే తినేస్తామండి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కాకరకాయలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, బి, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తినటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందంటండి. అంతేకాదు అజీర్తి కూడా దరిచేరదు. కాకరకాయల్లో ఉన్న చేదు కడుపులో ఉన్న నులిపురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. అలాగే కాకరకాయ తరచూ తినటం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది కరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాకరకాయల్లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వీటిని తింటే ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా మనకి రావన్నమాట. క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గిస్తుందంటండి దీన్ని తరచూ తింటే. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా, అలాగే క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. దీన్ని తినటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా చాలా తొందరగా దూరం అయిపోతాయంట. ఆస్తమా, జలుబు సమస్యలు కూడా రావు. హెల్దీగా ఉండవచ్చు. క్రమం తప్పకుండా దీన్ని తింటూ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే జ్యూస్ని కనుక ప్రతిరోజు తీసుకోవటం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు కూడా రావంటండి. కాకరకాయ తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వారికి మాత్రం చాలా గొప్ప ఔషధంగా చెప్పొచ్చు. వీడియో నచ్చిందండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.